నేతలు అంటారు. యాక్చువల్గా రాజకీయం అనేది ఒక చెడు పదం కాదు. ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో వాళ్ళని పాలించడానికో లేకపోతే వాళ్ళని సేవించడానికో పార్టీలు పుట్టుకొస్తాయి. కొన్ని పార్టీలని ప్రజలు అధికారం ఇస్తారు, ప్రభుత్వంలో ఉంటాయి. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా ఒక రియలైజేషన్ రాదు కొన్ని పార్టీలకి. ఇంకా తాము అధికారంలో ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయనంతసేపు కూడా ఏ రకంగా దీని నుంచి బయటపడాలి అని ఆలోచించినంతసేపు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఉపోద్ఘాతం దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నడిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా టెక్నికల్గా రాకపోయినా ఆయన ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడు. సో అంటే ప్రజలకి ఏదైతే ప్రామిసులు చేసిందో ప్రభుత్వం అవి డెలివర్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ఒక అవకాశం ప్రజలు కల్పించారు. అది 10, 11, 100 ఏది నెంబర్ అయినా రావాల్సిన అవసరం ఉంటుంది, కానీ రారు. వారి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గతంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చేశారు. తిరిగి గౌరవ సభగా మారితే తప్ప అడుగు పెట్టనని ఒక ఎమోషనల్, ఒక సెంటిమెంట్తో ఇక ఎన్నికలు కొద్దిగా దూరం ఉందనగా ఆయన అసెంబ్లీ బాయ్కట్ చేశారు. కానీ ఇవాళ ప్రభుత్వం ఏర్పడి తొలి అసెంబ్లీ నుంచే బాయ్కట్ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదొక వైపు ఉంటే, ఇవాళ స్ట్రైట్గా రాజకీయాలు చేయలేక ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లే ఒక కార్యక్రమంలో భాగంగా టీటీడీని టార్గెట్గా చేసుకుందా వైఎస్ఆర్సీపీ, జగన్ అండ్ కో. ఎందుకంటే టీటీడీ చైర్మన్ ఏదైతే ప్రజల ముందు కొన్ని వాస్తవాలు ఉంచే ప్రయత్నం చేస్తున్నారో అందులో కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అసలు హిందూ మతం కానీ ఇతర మతాల, అన్య మతాల ఆచారాలను సంప్రదాయాలను పాటించే ఒక వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చేయడం దగ్గర నుంచి, అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగిన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. అది అసలు ఎలా సాధ్యపడింది అనేది ఒక చర్చ అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి ఒక్కొక్క అరాచకం బయటకు వస్తుంది. అంటే పవిత్ర పుణ్యక్షేత్రంలో కోట్లాది మంది మనోభావాలు ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ ప్రసాదం ఉన్న ప్రాముఖ్యత మనకు తెలుసు. దాంట్లో కల్తీ నెయ్యి వ్యవహారం దగ్గర నుంచి, దాంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ ఇన్ఫ్యూజ్ చేశారు అనే దగ్గర నుంచి ఒక్కొక్క అరాచకం బయటకు వస్తుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ జయంతి నాడు ఈ విషయం మనం మాట్లాడుకోవడం. అంబేద్కర్ అంటే మనకి రాజ్యాంగ నిర్మాత. ఈరోజు మనం అందరం ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్లో ఈ దేశం ముందుకు నడుస్తుందంటే దానికి ముఖ్యుల్లో డాక్టర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ అంబేద్కర్ ప్రధాన స్ఫూర్తి. వారి జన్మదినం ఈరోజు. సో వారిని స్మరించుకుంటూ మనం మాట్లాడుకుందాం అనుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అంబేద్కర్ మెడలో చెప్పుల దండలు వేయించడాలు, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయించడాలు, దాన్ని ఇంకో పార్టీ మీద నెట్టేయడాలు. సో అంటే లా అండ్ ఆర్డర్ని ఎలాగా డిస్టర్బ్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఎలా పొల్యూట్ చేయొచ్చు, ఇదేనా ఇప్పుడు ఒక కుతంత్రం, ఒక కుటిల రాజకీయం ఇదే నడుస్తూ ఉంటుందా? ఇవాళ గోశాలలో, టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న గోశాలలో ఆవులు కొన్ని చనిపోతాయి, సహజ మరణం. అంటే మనుషులన్నా చనిపోతారు, ఏ జంతువులైనా వాటికి ఒక మరణించే రకరకాల ఆరోగ్య కారణాలు ఉంటాయి. కానీ ఎప్పుడో జరిగిపోయిన వాటిని, లేకపోతే వేరే రాష్ట్రాల్లో జరిగిపోయిన వాటిని తీసుకొచ్చి ఇవాళ సంరక్షణ సరిగ్గా లేక వందలాది గోవులు చనిపోయాయని, అంటే ఫేక్ మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి, అంటే ఎందుకు అంత రాజకీయానికి మనుషులను వదలరు, సరే పార్టీలను వదలరు, కుటుంబంలో ఉన్న సొంత మనుషులను కూడా వదలరు, చెల్లి తల్లి అనే ఈ డిఫరెన్సెస్ కూడా ఉండవు, ఆఖరికి దేవుళ్ళను కూడా వదలరా? నేను మాట్లాడుతూ అన్నారంటే 7 కొండల్ని 5 కొండలు చేయాలనే ఒక దురాలోచన దగ్గర నుంచి ఈరోజు ఆవులు చనిపోయాయి సంరక్షణ లేకుండా అనేది. ఇవాళ హిందూ దేశం, టెక్నికల్గా హిందూ దేశం అంటలేదు, మనది లౌకిక దేశం. కానీ మెజారిటీ హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే దేశంలో ప్రతిదానికి కూడా ఒక ఎమోషన్ అటాచ్ అయి ఉంటుంది. అది తిరుమల ప్రసాదం కానివ్వండి, గతంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి కూడా కామెంట్స్ వచ్చాయి. ఇవాళ గోవుల గురించి, తొక్కిసలాట ఘటనలో కూడా వీళ్ళ హస్తం ఉందేమో అని చైర్మన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే హరినాథ్ రెడ్డి అని ఒక మాజీ ఆఫీసర్, సంచాలకుడు. సో ఇవన్నీ కూడా విచారణ జరిగి వాస్తవాలు బయటకు రావాలి. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటారా? గతంలో పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించి కూడా ఒక రకమైన చిన్న మత విద్వేషం, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం, అది వర్కౌట్ కాలేదు, బూమరాంగ్ అయింది తిరిగి. సో ఇలా సో మెనీ ఇష్యూస్ మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుని ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో ఈ అంశాలను చర్చిద్దాం. స్టే ట్యూన్డ్.